అప్పుడు ప్రభు బాధపడ్డాడు. ఎంత బాధపడి మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. పేతురు అత్తను బాగుపరచని చూశారు మీరు కళ్ళతో, కుష్ఠరోగులను స్వస్థపరచని చూశారు మీరు కళ్ళతో. సమాజ మధ్యలో నిలబడి దేవుని ఆవేదన వాక్యాన్ని నేను మీ మధ్య పంచుకుంటున్నప్పుడు నా ఆవేదన, నా తండ్రి ఆవేదన మీరు చూశారు నా కళ్ళల్లో. ఒకటా రెండా శతాధిపతి కొడుకుని బాగు చేశాను, దాసుని బాగు చేశాను, 12 ఏళ్ల రక్తస్రావం రోగంతో నశించిపోతున్న తల్లిని బాగుపరచాను. ఇంకా ఇదిగో అనేక మంది ఎవరైతే అపవిత్రాత్మలతో పీడింపబడుతున్నారో అపవిత్రాత్మలు పోగొట్టే వాళ్ళని పవిత్రులుగా మార్చేశాను. ఒకటా రెండా యాయిరు కూతుని బతికించాను. ఒకటి కాదు, 2 కాదు, ఇన్ని అద్భుతాలు నేను తూరు సిదోను ప్రాంతాల్లో పూర్వం చేసిన. అక్కడ వరకు ఎందుకు, సొదొమ గొమొర్రాల ప్రాంతాల్లో నేను చేసిన. ఆ పట్టణాలైనా మారు మనసు పొందినేమో, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పట్టణాలు విమర్శ దినమందు వాళ్ళకైనా కొంచెం ఆధారపు దొరుకుతుంది కానీ దానికన్నా గట్టి పనిష్మెంట్ ఎవరు కూడా చెప్పనా, ఓయి బెత్షెదా, ఓయి కొరాజీనా, కపెర్నహూమా, మీకు చాలా ఘోరంగా ఉంటుంది పనిష్మెంట్ అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు వినడం వేరు, లోతైన వాక్యాలు వినడం వేరు. నేను బెదిరించట్లేదు, గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి మీకు వాక్యం ఎంత బాగా తెలిస్తే అంత బాగా ప్రతిఫలం మీలో కనబడలేదో, సొదొమ గొమొర్రా తూరు సిదోను ప్రాంతాల కన్నా మన భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎన్నో అద్భుతాలు, నీ పుట్టుక ఒక అద్భుతం, నీ కుటుంబంలో నీ పిలుపు ఒక అద్భుతం, నీ నడవడిక అద్భుతం, నీ ఉద్యోగం ఒక అద్భుతం, నీ పరిస్థితులు ఒక అద్భుతం, నీ పిల్లలు పుట్టుక ఒక అద్భుతం, నీ భార్య ఒక అద్భుతం, నీ జీవితం ఎన్ని అద్భుతాలు చేశాడు, నీ రోగాలు, నీ స్థితిగతులు, నీ ఫైనాన్స్ ఒక్కట, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ప్రసంగాలను వింటున్నా, వారం వారం కూర్చోబెట్టి ఈ రెఫరెన్స్ ఇది, ఈ రెఫరెన్స్ అది, దీని చరిత్ర ఇది, దీని జోగ్రఫీ ఇదని, ఇలాంటి వాక్యాలు నీకు ఎంత బోధిస్తున్నావు, నువ్వు ఇలా అయినేసి ఇలా వదిలేసి కొన్ని నువ్వు ఇంకా వదులుకోకుండా నీ వ్యాపారము, నీ చీకటి బంధాలు కొన్ని ఏవైతే ఉన్నవో, ఈ దుర్మార్గమైన చర్యలు, పాపం, రోత, నీచమైన కార్యాలు వదలకుండా ఇంకా నువ్వు అలా కొనసాగుతూ, నాకేంట్లే ఫైనాన్షియల్గా సాగిపోతుంది, ఆరోగ్యంలో బాగుంది, అంతా నడుస్తుంది, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అని అనుకుంటున్నావేమో. ఇలానే అనుకుందంటే ఏ పట్టణం చెప్పండి? దాన్ని చూపిస్తూ నీకు నాకు చెప్తున్నాను, వాళ్ళ డబ్బు వాళ్ళని పాడు చేసింది, వాళ్ళ సుఖాలు వాళ్ళని పాడు చేసింది, వాళ్ళ లగ్జరీ లైఫ్ వాళ్ళని పాడు చేసింది, ఒక ప్రసంగాన్ని అర్థం చేసుకునే స్థితి మాకు ఉందన్న విషయాలు వాళ్ళని పాడు చేసినాయి. పూర్తిగా పాడైపోయారు. ఎంత పాడైపోయారంటే ఇన్ని అద్భుతాలు కళ్ళ ముందు చూసిన వీళ్ళ బుర్రలకు ఎక్కలేదు. ఆ రోజు ఆయన చెప్పాడు, ఈరోజు కళ్ళ ముందు మనకు కనబడుతుంది. కానీ అద్భుతం ఏంటి చెప్పిన, ఎంతమంది మారలేని మనుషులు, ఎంతమంది మూర్ఖులు, ఎంతమంది సుఖభోగులు, ఎంతమంది దొంగ వ్యాపారాలకు అలవాటు పడిపోయిన మనుషుల మధ్య అందులోంచి 3 అపోస్తులు వచ్చారు. ఇలాంటి భయంకరమైన పట్టణంలో 3 అపోస్తులు వచ్చారు. అందులో ఒక మత్తయ్య, 2 పేతురు, 3 ఆంద్రయ. పాడైపోయిన పట్టణంలో కూడా ప్రభుకి శాసనం ఉంటుందంటే ఉంటుంది. సొదొమ గొమొర్రాలో లోతున్నది ఎంత వాస్తవమో, తూరు సిదోను ప్రాంతాల్లో శాసాన్ని పక్కకి జరుపుకోవడం ఎంత వాస్తవమో, కపెర్నహూములో కూడా దేవుడు వడపోస్తే దొరికిన ధాన్యపు గింజలు లేదా ఏవైతే గోధుమ గింజలు ప్రభుకు దొరికాయంటే దొరికాయి. ఎంత నీచమైన పట్టణమైనా, ఎంత పట్టణం అయిపోయిన పట్టణమైనా, ఎలాంటి ఘోరమైన పట్టణంలో అయినా ఆయన మాటకి చెవియొగ్గేవారు ఉంటారు. అందుకే ఎంత చెడ్డ సంఘమైనా ఆ సంఘంలో కూడా ప్రభువుకు నచ్చేవాళ్ళు 2-3 ఉంటారు. ఏ సంఘాన్ని తృణీకరించకండి, ఏ సంఘాన్ని తీసిపడేయకండి, ఏ డినామినేషన్ ఇది వేస్ట్ అని అనేకండి. ఉంటారు ఆయన పిలుచుకునేవాడు, ఆయన కోరుకునేవారు కొంతమంది ఉంటారు. మాదే గొప్ప సంఘం అని ఫీల్ అవ్వకండి. కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని భయంకరమైన ఏరియాల్లో కూడా దేవునికి నచ్చేవాళ్ళు ఉంటారు. ఏరియాని బట్టి మనుషులు డిసైడ్ చేయకండి, డినామినేషన్ నేమ్ బట్టి వీళ్ళు ఇదని డిసైడ్ చేయకండి. కానీ దేవుడు ఇష్టపడేవారు, పిలుచుకునేవారు చెప్పండి కొంతమంది ఉంటారు. పిలుచుకున్నాడు, ఎంత అద్భుతంగా పిలుచుకున్నాడు. మత్తయిని బహుమానంగా మార్చాడు, పేతుర్ని బండగా నిలబెట్టాడు, ఆంధ్రయ్యనే పేతురికి పిలుపుగా, ఏజెంట్గా, పైలట్గా మార్చేసుకున్నాడు. 1-2 గొప్ప అద్భుతాలు చేశాడు. అనేక సంవత్సరాల నుంచి అద్భుతాలు జరిగిన మారని ఆ ప్రపంచంలో లేదా కపెర్నహూము ప్రపంచంలో ఎవరు మారారంటే ఇదిగో ప్రధానమైన వ్యక్తులు. మత్తయి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడంటే అవును, ఎవ్వరు మారలేని బంధువుల మధ్య, ఎవ్వరు మారలేని సమకాలికుల మధ్య, ఎవ్వరు మారలేని తన తోటి సమాజం మధ్య నేను మారానయ్యా అని బాధపడినాడు. ఎవరు తెలుసా? మత్తయ్య. నేను మారాను, దావీదు కుమారుడా నేను మారానని ఏడ్చింది ఎవరు తెలుసా? పేతురు. నేను కూడా మారిపోయాను, బాప్తిస్మం యోహాను మా గురువు గారు చెప్పారని మారిపోయింది ఎవరు తెలుసా? ఆంద్రయ్య. మా సమాజం మారినా మారిపోయినా, మా కులం మారినా మారిపోయినా, నా ఈది మారినా మారిపోయినా, నా దొంగ వ్యాపారస్తుల్లో, నా సమకాలీన ఉద్యోగస్తులు మారినా మారకపోయినా, నా తోటి వ్యాపారస్తులు మారినా మారిపోయినా, నాకు ఎవరు తోడున్నా లేకపోయినా, ప్రభువా నువ్వు నన్ను పిలుస్తావు చెప్పండి, నేను మారిపోయాను.